నిన్ను అనుమానించే వారితో నువ్వు ఎప్పుడూ కూడా ఇలానే ఉండు. కోపం వచ్చినప్పుడు ఒక్క నిమిషం మౌనంగా ఉంటే బాధపడే 100 రోజుల నుంచి నువ్వు సులువుగా తప్పించుకోవచ్చు కదా. నీవు గాయం గురించి కాదు ఆలోచించాల్సింది, దాని నుంచి ఎలా కోలుకోవాలని ఆలోచించు. పడిపోవడం గురించి కాదు ఆలోచించాల్సింది, ఎలా లేచి నిలబడాలి అన్న విషయం గురించి ఆలోచించు. బాగుపడతావు. నోరు లేని మేకల్నే బలిస్తారు కానీ సింహాన్ని కాదు అని తెలుసుకో. కాబట్టి నువ్వు ఒక మేకలా కాకుండా గర్జించే సింహంలా జీవించు. ముట్టుకోవడానికి చూడడానికి కూడా భయపడతారు. గెలిచిన వాళ్ళు నీతులు చెబుతారు, ఓడిన వాళ్ళు అనుభవాలు చెబుతారు. గెలిచిన వాళ్ళతో నీతులు చెప్పించుకోవడం కన్నా ఓడిన వాళ్ళతో అనుభవాలు చెప్పించుకోవడమే మంచిది కదా. పడిపోతే పైకి లేపేందుకు ఎవరూ లేరని గ్రహించినవాడు తను వేసే ప్రతి అడుగు కూడా ఆలోచించే కదా వేస్తాడు. మనం కొంతమందిని ఎంత దూరం పెడితే అంత మంచిది. లేకపోతే మన మంచితనాన్ని కూడా చేతకానితనంలా చూస్తారు. జాగ్రత్తగా ఉండు. నీతిగా బ్రతికేవాడికి ఈ లోకంలో నిందలు ఎక్కువ. బాధ్యతగా బ్రతికే వాళ్ళకే కదా ఆ భగవంతుడు బాధలను కూడా ఎక్కువ ఇస్తాడు. నువ్వు ఒక నిర్ణయం తీసుకున్నాక మార్గం ఎలా ఉన్నా, కష్టంగా ఉన్న గమ్యం చేరాల్సింది. విరిగిన పాలతో చేసిన పదార్థానికి విలువ ఎక్కువ, అలానే నలిగిన మనసుతో చేసిన ఆలోచనకే విలువ ఎక్కువ అని తెలుసుకో. ఆలోచించు, సమాధానం దొరుకుతుంది. గుర్తుపెట్టుకో, చావు బ్రతుకులు ఎక్కడో ఉండవు. ధైర్యంలోనే బ్రతుకుంటుంది, భయంలోనే నీ చావు అనేది దాగి ఉంటుంది అని తెలుసుకో. మనం దారిలో పడిపోతే ఎవరూ చూడకుండా లేచి నిలబడాలి. అదే జీవితంలో పడిపోతే అందరూ చూసేలా గర్వంగా లేచి నిలబడాలి. అది నీ గొప్పతనం. నీ లక్ష్యం మంచిదైతే సరిపోదు, నువ్వు నడిచే మార్గం కూడా ఇక్కడ మంచిదై ఉండాలి కదా. మీలో బలహీనత లేనిదే ఏ సమస్య రాదు. ధైర్యం లేనిదే ఏ సమస్య కూడా మీ నుంచి దూరం పోదు. నీకు ఇష్టం ఉంటే చేదు కూడా తీయగానే ఉంటుంది. కష్టం ఉంటే దూది కూడా భారంగానే కదా ఉంటుంది. నీ విలువ ఎవరికి అర్థం కాదో వాళ్ళను పట్టించుకోకు. ఎవరు నీ విలువను గౌరవిస్తారో వాళ్ళని పొరపాటున కూడా అశ్రద్ధ చేయకు. కుదిరితే పరిగెత్తండి, లేదా నడవండి. అది చేత కాదా పాకుతూ వెళ్ళండి. అంతేకాని ఒకే చోట కదలకుండా నా వల్ల కాదు అని అస్సలు నిలబడకండి. బానిసత్వానికి అలవాటు పడ్డవాళ్ళు తమ బలాన్ని ఎప్పుడూ కూడా అస్సలు గుర్తించలేరు కదా. పంటే కాదు, కొందరి పాపాలు కూడా పండుతుంది. కొన్నాళ్ళు ఎదురు చూడాలంతే. పంటని రైతు పండిస్తే పాపాన్ని ఆ భగవంతుడు పండిస్తాడు అని తెలుసుకో. జాగ్రత్త. ఏం మాట్లాడాలో తెలిసినవాడు తెలివిగలవాడు. ఏం మాట్లాడకూడదో తెలుసుకోగలిగిన వాడే కదా వివేకవంతుడు. నిజంగా మీ మంచి కోరే వాళ్ళే అయితే మీ గురించి ఇంకో మనిషి దగ్గర అస్సలు చెడుగా మాట్లాడరు అని తెలుసుకో. ఇష్టం, కోరిక అనేవి మిమ్మల్ని బానిసగా మారుస్తాయి. ఓపిక, ఆశయం అనేవి మిమ్మల్ని ఎప్పటికైనా సరే రాజుని చేస్తాయి కదా. నీ మనసుని నువ్వు అదుపు చేసుకోలేకపోతే అదే నీకు ప్రధాన శత్రువుగా మారుతుంది అని తెలుసుకో. ఎవరో నిన్ను ఎగతాళి చేశారని నీ జీవితం ఆగిపోకూడదు. ఎగతాళి చేసిన వాడే ఏడ్చేలా ఉండాలి నీ జీవితం. నువ్వు రోడ్డు మీద రాయిలా ఉండకు. ఎవడో ఒకడు తన్నేస్తాడు, తోసేస్తాడు. ఊరి చివర కొండలా ఉండు. నిన్ను తాకడానికి కూడా ఆలోచిస్తాడు కదా. అవును కదా. మిమ్మల్ని సంతోషపెట్టే వారంతా మంచివారు అనుకోకు. బాధించే వాళ్ళంతా కూడా చెడ్డవారు అనుకుంటే అది నీ మూర్ఖత్వం అవుతుంది. వ్యక్తిత్వం అనేది రాతల్లో రాసేది కాదు, మాటల్లో చెప్పేది అంతకన్నా కాదు. చేతల్లో మరియు మన నడతలో మాత్రమే మనం చూపగలం. ఈ సొసైటీ చెడ్డది కావచ్చు, అడుగడుగున మోసం జరగవచ్చు. కానీ నువ్వు మంచిగా ఉండాలనుకుంటే ఇక్కడ ఏ దుష్టశక్తి కూడా నిన్ను ఆపలేదు, ఏమీ చేయలేదు అని తెలుసుకో. నమ్మకం, ఇది ఒక బలం. ఆ బలం పోగొట్టుకుంటే ఏ బంధము కూడా నీకు తోడుగా ఉండదు. మిమ్మల్ని అనుమానించే వాడిని మీ దగ్గరకు రానివ్వకండి. మిమ్మల్ని అవమానించే వాడి దగ్గరకు మీరు పొరపాటును కూడా ఎప్పుడూ వెళ్ళకండి. అనుకున్నవన్నీ జరిగితే మనిషి ఈ భూమి మీద నిలబడడు. అందుకే దేవుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక వెలితి ఉంచుతూనే ఉంటాడు కదా. బాధపడకు, అంతా మన మంచికే. నీ నుండి వచ్చే ప్రతి ఆలోచన మరో వ్యక్తికి వెలుగును చూపించేదిగా ఉండాలి, కానీ చీకట్లోకి నెట్టేసేదిగా అస్సలు ఉండకూడదు అని తెలుసుకో. ఏ వ్యక్తి అయినా ఎప్పుడూ పూర్తి ముక్కుసూటిగా ఉండకూడదు. ఎందుకంటే ప్రవాహంలో ముందు కొట్టుకుపోయేది సూటిగా ఉండే చెట్లే కానీ వంగిపోయే దర్భలు కాదు కదా.
ఆలోచించు. ఏ వ్యక్తి అయినా డబ్బు ఇచ్చే ధైర్యం కంటే ఒక మనిషికి మనిషి ఇచ్చే నమ్మకమే చాలా గొప్పది, అలానే విలువైనది. ఏదో ఒకనాడు తెగిపోతుందని తెలిసి కూడా తెంచుకోలేనంతగా రిలేషన్ని పెంచుకోవడమే మనిషికి ఉన్న అతిపెద్ద బలహీనత. అవును కదా. నువ్వు తలదించుకుంటే గౌరవం, తల వంచుకుంటే బానిసత్వం. అర్హత లేని వాడికి గౌరవం ఇస్తే వాడు నిన్ను ఖచ్చితంగా బానిస అనుకుంటాడు. జాగ్రత్త. ఖర్చు విలువ తెలియకుండా అర్ధాంగిని, కష్టం విలువ తెలియకుండా కుమారుడిని, బంధాల విలువ తెలియకుండా కుమార్తెను నువ్వు ఎంత పెంచినా అది దండగే అని తెలుసుకో. పిల్లలకి అన్నీ నేర్పించు. మీ బలం ఉపయోగించి ఎదుటి వారి మీద గెలవడం చాలా సులభం, కానీ గుణం ఉపయోగించి ఎదుటివారి మనసును గెలవడం చాలా కష్టమైన పని అని నువ్వు తెలుసుకోవాలి. పాజిటివ్గా ఆలోచించే మనిషిని ఏ విషయం చంపలేదు, నెగిటివ్గా ఆలోచించే మనిషిని ఏ మెడిసిన్ కూడా ఇక్కడ బాగు చేయలేదు అని తెలుసుకో. ఈ రోజుల్లో తప్పు చేయడానికి ఎవ్వరూ భయపడడం లేదు. చేసిన తప్పు బయట పడకుండా ఉండడం కోసం మాత్రమే భయపడుతున్నారు, జాగ్రత్త పడుతున్నారు. ఎవరి కోసమో మిమ్మల్ని మీరు మార్చుకోవాల్సిన అవసరం లేదు, కానీ మీకోసం అన్నిటినీ మార్చుకున్న వ్యక్తిని మాత్రం పొరపాటున కూడా మీరు అస్సలు వదులుకోకండి. వాళ్ళు మీకోసం ఎన్ని చేశారో ఆలోచించండి. గుర్తుపెట్టుకో, నిన్ను ఎవ్వరూ కూడా అస్సలు గౌరవించడం లేదని బాధపడకు. ఎందుకంటే మనం ఒక షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒకరికి నచ్చక వదిలేసినవి మనకి ఎంతో బాగా నచ్చుతాయి కదా. జీవితం కూడా అంతే. అందరికీ నచ్చాలని రూల్ లేదు. ఎవరో నిన్ను గౌరవించలేదు అని అస్సలు బాధపడకు. నువ్వు నీలానే ఉండు. నువ్వు చేసిన మంచిలో కూడా చెడును వెతికే మహానుభావులు ఎక్కడో ఉండరు, నీ పక్కనే ఉంటారు. జాగ్రత్త. అలాంటి వారితో నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. దీపం మీద కోపం వస్తే ఆర్పేస్తే చీకటయ్యేది నీ జీవితమే. అన్నం మీద కోపం వస్తే కడుపు మాడేది నీకే. నీకు ఇష్టమైన వారి మీద కోపం వస్తే ఒంటరయ్యేది ఎవరు? నువ్వే కదా. కాబట్టి కోపాన్ని నీ నుంచి దూరం చేసుకో, బాగుపడతావు. నీ ముందొక మాట, నీ వెనకొక మాట మాట్లాడే వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే నీకు అంత మంచిది అని తెలుసుకో. మీ దగ్గర ఏమీ లేనప్పుడు మీకు ఉండే ఓపిక, అన్నీ ఉన్నప్పుడు మీ ప్రవర్తన, ఈ రెండు విషయాలు మీరు ఎలాంటి వాళ్ళో తెలియజేస్తాయి. జాగ్రత్తగా ఉండు, ఓపికగా ఉండు. నీ ప్రవర్తన ఒకేలా ఉంచుకో. తలరాతని ఎప్పుడు నిందించుకో. ఒక కష్టం నిన్ను బాధిస్తే 100 సంతోషాలు నీకోసం ఎదురు చూస్తూ ఉంటాయని తెలుసుకో. ఒకరు బాగుపడితే చూడలేని వాళ్ళు బాగుపడ్డా కూడా సుఖపడలేరు కదా. ఈ సమాజం చాలా విచిత్రమైనది. ఇక్కడ అబద్ధాలు చెబితేనే బంధాలు నిలబడతాయి, నిజం చెప్తే అమాంతం మిరిగిపోతాయి. ఎంత విచిత్రమో చూడు. మీ నిజాయితీ, ధైర్యం, తెలివితేటలు ఇవేమీ కూడా మిమ్మల్ని గెలిపించలేనప్పుడు మీ ఓర్పు, సహనం మాత్రమే కదా పూర్తిగా మిమ్మల్ని గెలిపించగలవు. అవునా? ఓర్పుగా పనిచేస్తే నీ శ్రమ ఎప్పటికీ వృధా కాదు. ఓర్పుగా పనిచేసి చూడు, నీ శ్రమకు తగ్గ ఫలితం ఖచ్చితంగా నీకు దొరికే తీరుతుంది. ఎదుటి వాళ్ళు తప్పులు వెతకడమే పనిగా పెట్టుకుంటే బంధువులు, స్నేహితులు ఎవరూ మిగలరు. ఎవరిని తప్పు పట్టకు, నిందించకు. ఎవరి పరిస్థితులు వాళ్ళవి కదా. అందరూ ఒకేలా ఎలా ఉంటారో చెప్పు. ఎవరికి తగ్గ కష్టాలు వాళ్ళకుంటాయి. ఇక్కడ నువ్వు చూసిందల్లా నిజము కాదు, చేసిందల్లా నీ తోడు రాదు. నువ్వు సిరి సంపదలతో సుఖంగా కూడా నీతో ఎప్పటికీ రాదు. జరిగిపోయిన దాని గురించి ఎప్పుడూ చింతించకు. ఎందుకంటే నీకు జరిగే మంచి నీకు ఆనందాన్ని ఇస్తే, చెడు మాత్రం నీకు అనుభవాన్ని ఇస్తుంది. అన్నీ నేర్చుకోవాలి. నలుగురికి సహాయం చేసే గుణం నీలో ఉంటే మీరు ఏ గుడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు నమ్మిన దేవుడే నిన్ను వెతుక్కుంటూ స్వయంగా నీకోసం మీ ఇంటికి వస్తాడు అని తెలుసుకో. ఎక్కడెక్కడో నువ్వు తిరగాల్సిన అవసరం లేదు. దేవుడికి ఇవ్వాలనుకున్నది లేని వాళ్ళకివ్వు. ఎందుకంటే నీ దగ్గర అడుక్కునే అంత పేదవాడు కాదు కదా ఆ భగవంతుడు. లేని వాళ్ళకిస్తే దేవుడికి ఇచ్చినట్లే. ఎవరంత చనువిచ్చినా నువ్వు హద్దుల్లోనే ఉండు. ఎందుకంటే కెరటాలు తీరాన్ని తాకితే ఆనందం, తీరాన్ని దాటితే విధ్వంసం కదా. మీతో ఎవరూ మాట్లాడకపోతే అది వారి తప్పు, మీరు ఎవరితో మాట్లాడకపోతే అది నీ తప్పే అవుతుంది. జాగ్రత్తగా ఉండు. లైఫ్ నిజాయితీ పరులను ఏడిపిస్తుంది, నిందలు వేసేవారిని నవ్విస్తుంది. విమర్శించేవాడు దిగజారుతాడు, విశ్లేషించేవాడు ఎదుగుతూనే ఉంటాడు కదా. ఎగిరే పక్షి కనబడుతుంది కానీ వీచే గాలి కనిపించదు. అలానే కళ్ళ ముందు వ్యక్తి కనిపిస్తాడు కానీ అతని కళ్ళల్లో బాధ ఎవ్వరికీ కనిపించదు. అర్థమైంది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.